హాయ్ అండి అందరికీ. మొన్ననైతే చెప్పిన కదా వివోలో ఇట్లా బోనాలు తీసుడు ఉంది, చీరలకైతే వస్తున్నామని. చీరలు తీసుకొని అన్ని పనులు అయితే అయిపోయినాయి. చీరలు ఇట్లా తీసుకొని అన్ని సామాన్లు అయితే తీసుకున్నాం. ఈరోజు అయితే బోనాలు అయితే తీసుకున్నామండి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్క దేవుడికి కొబ్బరికాయలు కొట్టడం మరియు ప్రతి ఒక్క దేవతకి బోనాలు అయితే సమర్పించాలని మొన్న మేము అనుకున్నాము. అదేవిధంగా అనుకున్నట్టే చేస్తున్నాం. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే ఫుల్ వర్షం పడ్డది. అసలు ఇవాళ అవుతుందా కాదా, అసలు చేస్తామా చేయమా అని బాగా భయం ఉండే నాకైతే. ఎందుకంటే అన్నీ రెడీ చేసిన తర్వాత వర్షం అనేది పడేసరికి మస్తు భయమైంది. మరి అవుతుందా కాదా, ఎట్లా అవుతుందో ఫీల్ అవుతుందా మరి ప్రోగ్రామ్ అని అనుకున్నా. అదే ఉంది వల్ల 9 గంటల వరకు 9:30 వరకు అయితే వాననైతే తగ్గింది. కొంచెం కొంచెం ముసురులాగా ఉంది. ఇక పూర్తిగా తగ్గిపోయింది. మస్తు భయమైంది. మరి అవుతుందా కాదా, అసలు ఫెయిల్ అవుతుందా అని మస్తు భయపడ్డా. అట్లాగే అందరికి ఫోన్లు, వర్షం తగ్గిన తర్వాతనైతే అందరికి ఫోన్లు చేసి రమ్మన్న సంఘం కాడికి. అంటే మా వివో అన్నట్టు, ఇది మా వివో బిల్డింగ్. అప్పుడు ఒక 15 years క్రితమే ఒక 10-12 సంఘాల సభ్యులు కలిసి వాళ్ళ పొదుపు డబ్బులతోటి అయితే ఈ ఇల్లు అనేది అయితే కొనుక్కున్నారండి. అప్పుడు మొత్తం మహిళలదే ఇదైతే. అందువల్ల ఇదైతే మా రూమ్ అన్నట్టు. ఇలానే మేము చిట్టీలు చేసుకుంటాం. ప్రతి ఒక్కటి మా వివోకి సంబంధించి, మా మహిళా సంఘానికి సంబంధించి ప్రతి ఒక్కటి ఇలానే చేసుకుంటాం మేమైతే. ఇంకా మేమైతే వచ్చినాము. నేనైతే అందరికి ఫోన్లు చేసిన. ఫస్ట్ నేనే వచ్చిన 9 గంటల వరకు, వర్షం తగ్గక ముందుకి. ఇక రెడీ అయితే వచ్చి కుండలు తీసుకొచ్చిన. ఆయన కుమ్మరైననైతే కుండలు తీసుకొచ్చిన అని ఫోన్ చేస్తే మళ్ళీ నేనే అక్కడికి వెళ్ళి కుండలు అయితే తీసుకొని వచ్చిన. కుండలు తీసుకొచ్చినాక అందరికి ఫోన్ చేస్తే మనిషికి సంఘానికి ఒకరు ఇద్దరు చొప్పున వచ్చి ఇక్కడైతే మేము ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తున్నాం. ఒకరైతే పువ్వులు గుచ్చుతారు, మేమేమో కుండలు తయారు చేస్తున్నాం. ఇక్కడనేమో బోనం వండుతుర్రు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. వీళ్ళే చేయాలి వాళ్ళు చేయాలి అని అనుకోకుండా మనిషికి ఒక పని పంచుకుంటూ అందరం కలిసిమెలిసి ఇట్లా పనులు అయితే స్టార్ట్ చేసినాం, చేస్తూనే ఉన్నాం. ఇంకా ఇక్కడనైతే నేనైతే బోనం అయితే ఊదిస్తున్నా పసుపు కుంకుమతోటి. ఇంకా ఒక పక్కనైతే బెల్లం వేసి అన్నం అయితే రెడీ చేస్తున్నాం బోనంకి. ఇంకో పక్క ఒకటేమో బెల్లం అన్నం, ఇంకోటేమో పసుపు అన్నం అండి. 2 పెడతాం కాబట్టి 2 అన్నాలు అయితే 11 బోనాలు. మాకైతే 11 బోనాలకు సరిపడా పెద్ద పెద్ద బాగున్నల్లనే మేము బోనం అయితే వండుతున్నాం. ఇక్కడ నేనైతే దేవతను దించుతున్నా, నాకు వచ్చిన విధంగా చేస్తున్నా. వాళ్ళు ఇంకో పక్క వాళ్ళు కూడా దించుతారు, మా పిన్ని వాళ్ళు, మా మేడం వాళ్ళందరూ. మిగతా వాళ్ళైతే ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు. పువ్వులు గుచ్చడం కానీ ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి కదా, అవన్నీ పనులు అయితే చేస్తారు. కొంతమంది వాటర్ ఎత్తుకురావడం చేయడము అవంతా అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా కొన్ని బోనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే త్రిశూలం దించుతున్నా, ఏదైనా కష్ట విధంగా అయితే దించుతున్నా. ఇక్కడ బోనాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మిగతా వాళ్ళు అయితే కూర్చొని చూస్తారు, ఎట్లా చేస్తారు ఏంటనే చూస్తారు. చేసిన వాళ్ళేమో పని చేస్తారు, చేయని శాతగాని ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పక్క కూర్చొని అయితే చూస్తారు. మాకు చెప్తారు అన్నట్టు ఇట్లా ఏరా అట్లా ఏరని. వాళ్ళు అనుభవం ఉంటుంది కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళైతే చెప్తారు మాకు ఇట్లా ఏది అట్లా ఏదని. నాకైతే సరిగ్గా తెలియదు అండి. కొన్ని అయితే తెలుసు, కొన్ని అయితే తెలియదు. వాళ్ళు చెప్పినట్టయితే నేను చేస్తున్నా. ఇంకా వీళ్ళైతే కంకుణాలు కడుతురు, కొంతమంది ఫ్లవర్స్ గుచ్చుతుర్రు. చేతులకు కట్టుకోవడానికి కంకుణాలు అయితే కట్టిరు కొన్ని. ఇంకా వేప కొమ్మలతో అయితే దండలు అయితే అల్లిరు. నీళ్ళ బిందెకి అట్లనే బోనాలకి అయితే కంకుణాలు అయితే అల్లిరు. నా చేతులు అయితే మొత్తం రెడ్గా అయిపోయినాయి. అసలు ఎంత గడినా కూడా పోలే. తర్వాత వచ్చి ఇక్కడనైతే మా పిన్ని అయితే మంచిగా అమ్మవారిని అయితే దించి ఇట్లా మెరుగుతోటి అయితే ఇట్లా పెడుతుంది. ఆ మెరుగు పెట్టగానే మంచి బోనంకి అయితే ఎంతో అందంగా కనిపిస్తుంది బోనం అయితే. మా కుల మత భేదం అనేది లేకుండా అన్నీ నాకున్న సంఘాలు 25 సంఘాలలో ఎస్టీ వాళ్ళు ఉంటారు, బీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు. అందరం కలిసి మేము వాళ్ళు వీళ్ళు అని కుల మత భేదం లేకుండా అందరం కలిసి పండుగను అయితే జరుపుకున్నామండి. మంచిగా సంతోషంగా మంచిగానైతే జరిగింది పండుగ. మంచిగా చేసుకున్నాం అందరం కలిసి. ఇంకా మా పిన్ని అయితే బోనం తీయడం అయితే అయిపోయింది. ఇంకా డెకరేషన్ అయితే వేస్తుంది.
అమ్మవారికి బొట్టు పెట్టి మెరుగుతోటి దాని చుట్టుపక్కల వైట్ అయితే వైట్ కలర్ తోటి అయితే చుక్కలు అయితే పెడుతుంది. బొట్టుగా మంచిగా కనిపిస్తుంది అందంగా. ఇంక ఇక్కడైతే బోనం వండడం అయితే రెడీ అయిపోయింది. ఇదైతే బెల్లం అన్నం అండి. ఏ కుండలల్లో ఏ బోనంలో ఏం పెట్టాలనో అదైతే వాళ్ళు పెడుతుర్రు. 11 బోనాలు కదా, కొంచెం అయితే పసుపు అన్నం, కొంచెం అయితే బెల్లం అన్నం అండి బోనాలల్లో. అట్లనే పెరుగు, చింతపండు చారు, అంటే అమ్మవారికి అదే నైవేద్యంగా ఇష్టం కాబట్టి ఏ దేవతకి ఏది ఇష్టమో అదే ప్రిపేర్ చేసినామండి మేమైతే. ఇక్కడనైతే కింద వాటర్ తోటి చల్లి ముగ్గేసి ఇంకొక ఇస్తార్లు ఇట్లా పెట్టుకొని ఇస్తార్లలో బియ్యం పోసి రెడీ చేసుకున్న బోనాలను అయితే ఇట్లా పెడతామండి మేమైతే. బోనాలు అంటేనే ఇట్లా కదా పెట్టుకోవడం కదా. ఈ బియ్యం అయితే మనిషికి అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే దేవునికి పెట్టడం కాబట్టి అందరి ఇళ్ళకి వెళ్ళి పోవాలని మనిషి కొన్ని అయితే తీసుకొచ్చారు. ఇక్కడనైతే కాళ్ళకు పసుపు అయితే పెట్టుకుంటారు. పసుపు కుంకుమ కంకణాలు అయితే కట్టుకుంటారు. మేమైతే అందరం మంచిగా ఇంటికి వచ్చి రెడీ అయితే వచ్చేసిన. నేను బోనాలు రెడీ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ నేను చీర కట్టుకొని రెడీ అయితే మళ్ళీ పోయినా బోనాల దగ్గర ఇట్లా ఒక ఫోటోని అయితే దిగిన. ఇంకా బయళ్ళ వాళ్ళు అయితే అప్పటికే 2 అయితే వర్షం అప్పటికే గెలిచింది. అది సంతోషం భయపడ్డా నేనైతే ఎట్లయితే బయళ్ళ వాళ్ళు అయితే వచ్చి ఒక్కొక్కరైతే బోనాలు ఎత్తుకొని బయటకు వెళ్తున్నాం. ఇంకా బయటకు రాగానే మా వాళ్ళు అయితే మంచిగా ఆటపాటలతోటి ఇంకా బోనాలు ఎత్తుకొని అయితే కొంచెం మంది కొన్ని దేవుళ్ళ కాడికేరు. మేమైతే ఇటు సైడ్ అయితే పోతున్నాం. ఇది దూరం ఉంటుంది. పెద్దమ్మ గుడి ప్లస్ మైసమ్మ గుడి, నల్లవోచమ్మ గుడి అన్నీ ఇటే ఉంటాయి అన్నట్టు. మాకు కొంచెం దూరం ఉంటాయి ఊరు లాస్ట్కి. ఇక్కడికైతే పోతున్నాం మేము. కొంతమంది ఏమో ఊర్లో పోచమ్మ కాడికి అటు సైడ్ అయితే తీసుకువేరు బోనాలు. మేమేమో ఇటు సైడ్ పోతున్నాం. మాకైతే పచ్చని పొలాల మధ్యలో మాకైతే జంగల్ నుంచి నడుచుకుంటూ పోతున్నామండి. మంచిగా అనిపించింది. ఇంకా పెద్దమ్మ గుడి అండి. ఇక్కడ అయితే పెద్దమ్మ కాడికి వచ్చి కడపకైతే ముగ్గేస్తుంది మా పెద్దమ్మ. బోనాలు అయితే అక్కడ పెట్టినాం. వీళ్ళేమో దేవునికి పువ్వులు అయితే గుచ్చుతుర్రు. ఇంకా మా ఊరి పెద్దమ్మ తల్లి అండి. ఎంత మంచిగా ఉందో చూడురి. మంచిగా ఉంది కదా మా పెద్దమ్మ తల్లి. ఇక్కడ తీసుకుపోయిన పువ్వులు అయితే గుచ్చి దేవుళ్ళకైతే పసుపు కుంకుమ అన్ని పెట్టి ఇక్కడనైతే
ఈ వేపాకులు పెట్టుకొని వచ్చినాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చూపించేటప్పుడు ఈ వేపాకులు అయితే తీసి పక్కన పెడతారండి. నైవేద్యం అయితే అమ్మవారికి అయితే చూస్తుర్రు. అందులో తీసుకొచ్చిన పెరుగు, చింతపండు చారు అయితే అందులో పోసి నైవేద్యం అయితే పెడతారు. తీసి పక్కకైతే పెట్టాము, అట్లనే చూపిస్తాం. ఇంకా నైవేద్యం అయితే పెడుతుంది మా పెద్దమ్మ. ఇంకా నేనైతే నా సంఘాలన్నీ మంచిగా నడవాలి, మంచిగా వర్క్ అయితే తొందర తొందర చేసుకోవాలి, ఇంకా అందరు బాగుండాలని నేనైతే మొక్కుకుంటున్నా. ఇక్కడ మా పెద్దమ్మ తల్లి దగ్గర బోనాలు సమర్పించిన తర్వాత మంచిగానైతే మొక్కుకున్నా అండి. నేను కూడా యూట్యూబ్లో మంచి సక్సెస్ కావాలని అయితే మొక్కుకున్నా.